సుదర్శన్ రెడ్డి సార్కి మినిస్ట్రీ వెంటనే సుదర్శన్ రెడ్డి సార్కి మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు రమణి కుమారి విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ డాబా గార్డెన్స్ లో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ మహిళా నేతలు కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ గమ్యాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆయన కేవలం దిశ యాప్ ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారని దాన్ని ఈ రోజు నిర్వీర్యం చేసేశారు. పోనీ మీకు నచ్చిన యాప్ ని పెట్టండి, మీకు నచ్చిన పద్ధతిని తీసుకురండి, మహిళల రక్షణ కల్పించండి మేము కోరుతున్నాం. అంతే తప్ప మహిళలకు ఈ రోజు ఒక ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఒక పక్క చూసుకుంటే గోల్డ్ హామీలు ఇచ్చారు, 143 హామీలు ఇచ్చారు, మీరు ఎక్కడ ఒకటి నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం సంక్షేమ పథకాలన్నీ కూడా 11 పథకాలు మహిళల కోసం, మహిళల పేరుతో చేయూత, ఆసరా, అమ్మకు బడి ఇవన్నీ కూడా మహిళలకు ఇచ్చారు. మహిళల రక్షణ ఆర్థికంగా బలపడాలని చూశారు. అలాగే ఆయన సంక్షేమ పథకాలతో పాటు రాజకీయంగా కూడా లబ్ధి పొందాలి మహిళలు అని చెప్పి అన్నింటిలో కూడా 51% రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అటువంటి నాయకుడి దగ్గర మేము తిరిగి వచ్చి ఈ రోజు పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నాం. మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మాకు రక్షణ లేదు అనేటువంటిది ఇది బాధ్యతగా తీసుకొని దీన్ని కోసం చర్యలు తీసుకోవాలి.